హలో ఆల్ అందరికీ వెల్కమ్ టు ప్రసూనా స్టోర్స్ అండ్ ఫింగర్స్ ఛానల్. సో ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ మెస్మరైజింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాము. అది నా ట్రావెల్ బ్లాగ్, హైదరాబాద్ టు వైజాగ్. మా పండుగ రోజులు ఎలా గడిచాయి అనేది మీకు చూపించడానికి. సో ఇది మా రెసిడెన్స్. సో ఇక్కడి నుంచి మేము వైజాగ్కి ప్రయాణం స్టార్ట్ అయ్యిందండి. ఇది ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అవుతుంది. మేము ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ ట్రైన్ కోసం ఇచ్చేస్తున్నాం. యాజ్ యూజువల్ పండుగ రోజులు అవ్వడం వల్ల స్టేషన్లో జనాలు కిటకిటలాడుతున్నారు. దాంతోపాటు ట్రైన్ కూడా 2 hours లేట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి ఇది చాలా పెద్ద పండుగ. సో సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా సరే సంవత్సరం మొత్తం గుర్తుండిపోయే పండుగ, అది పెద్ద పండుగ. సో సంక్రాంతికి అందరూ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అంటే దేశంలో నలుమూలలు ఎక్కడున్నా సరే అందరూ ఆంధ్ర చేరుతారు. సో మా ప్రయాణం సికింద్రాబాద్ నుంచి విజయవాడకి, ఫస్ట్ విజయవాడ నుంచి వైజాగ్. సో ఈ లోపల ప్రయాణం ఎలా జరిగింది, ఏంటేంటి తిన్నాం, ఏమేమి మాకు కనబడ్డాయి, కొత్తగా ఏంటేంటి నేను చూశాను అనేది మీకు చెప్తాను. సో స్టార్టింగే మాకు ఇక్కడ ఒక బఠానీ మసాలా లాగా ఏవో కనబడ్డాయి. సో అది స్టార్ట్ చేసాం తినడం. సో ట్రైన్ వాజ్ వెరీ లేట్, చాలా లేట్గా స్టార్ట్ అయ్యిందండి. అండ్ దాంతోపాటు చాలా ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల, లేదా ఎక్కువ ట్రైన్స్ ఆ టైంలో మూవ్ అవ్వడం వల్ల మేము చాలా లేట్గా, మేము అనుకున్న టైం కన్నా చాలా లేట్గా వెళ్ళాం. యాక్చువల్గా 12:30కి దిగాల్సిన వాళ్ళము 4:30కి దిగాం. మళ్ళీ అక్కడి నుంచి వేరే ట్రైన్ పట్టుకోవాలి. ఈ లోపల ఇదిగో మా దాయి ఉంది కదా, అది అన్ని రకరకాల విన్యాసాలన్నీ చేస్తుంది. మాకు లాస్ట్ మూమెంట్ వరకు ట్రైన్ కన్ఫర్మ్ అవ్వలేదండి. సో అందుకని ఇక చైర్ కార్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఫైనల్గా మేము విజయవాడ వచ్చాము, అది 4:30కి. సో రీచ్ అయిన తర్వాత వీ వర్ వెరీ టైర్డ్. మేము ట్రైన్లోనే లంచ్ తీసేసుకున్నాం. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నేను ఇంట్లో నుంచే ప్యాక్ చేసి తెచ్చుకున్నాను, బట్ లంచ్ ఐ కుడెంట్ ప్రిపేర్. సో బయట మేము తీసుకున్నాం. సో విజయవాడలో దిగిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఏంటంటే మా తమ్ముడు కూడా వచ్చాడు. సో వాడికి అంటే లాస్ట్ మూమెంట్ వరకు వాడు రాననే అన్నాడు, బట్ సమ్హౌ హీ మేనేజ్డ్ అండ్ వాడు కూడా వచ్చాడు. సో ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది డబుల్ డక్కర్, మీరు చూస్తున్నారు కదా. సో ఇది నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ట్రావెల్ అయితే ఎప్పుడూ చేయలేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనుకున్నాను. కాకపోతే జనాలు బీభత్సంగా ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఘోరంగా ఉంది. ఫస్ట్ ఎక్కిన ట్రైన్ కన్నా ఈ ట్రైన్ పెద్దదిగా కనబడ్డది, కానీ ఇట్ వాజ్ వెరీ కంజెస్టెడ్. ఒక్కసారి ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళకి పర్లేదు, బట్ రెగ్యులర్గా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే అస్సలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా ఉంది. సో ఎలా ఒకలా ఎక్కి ఫైనల్గా మేము నైట్ 1 o'clock కల్లా వైజాగ్ రీచ్ అయిపోయాం. సో ఇంకెళ్ళిన తర్వాత ఒకటే పడుకోవడం. సో మార్నింగ్ లేచిన తర్వాత అసలు అమ్మ చేతి ఇడ్లీలు తినాలంటే అదృష్టం ఉండాలంటారు కదా, అది నిజమే. ఎందుకంటే ఆ డే అంతా ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అసలు ఏం పని చేయలేదు. బట్ నేను లెగగానే అంటే అందరి కోసం అమ్మ వేడి ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ. యాక్చువల్ వైజాగ్లో ఉన్న వాళ్ళు, మోస్ట్లీ ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి బొంబాయి చట్నీ అంటే ఏంటో తెలుస్తుంది. ఇట్స్ అ టిపికల్ సౌత్ ఇండియా డిష్, అండ్ ఎస్పెషలీ కోస్టల్ సైడ్ వాళ్ళకి తెలుస్తుంది. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఫైనల్గా మార్నింగే మాకు అంత మంచి బ్రేక్ఫాస్ట్ దొరికిన తర్వాత మేము ఫుల్ రిలాక్స్ మోడ్లో ఉన్నాం అండ్ చిల్లింగ్ మోడ్లో ఉన్నాం. సో అక్కడి నుంచి మేము బయలుదేరాం మా షూట్ పాయింట్కి. మా షూట్ వచ్చేసి బీచ్ రోడ్లో ఉంది, పామ్ బీచ్లో. సో యాక్చువల్గా మా కజిన్ వాళ్ళ రిలేటివ్స్ది ఈ షూట్. సో మేము మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాం. ఊరికే అలాగా ఊరు కూడా తిప్పినట్టు ఉంటుందని చిన్నదాన్ని. సో వైజాగ్లో అన్నీ దగ్గరేనండి. ఇక్కడి నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళాలి అంటే హైదరాబాద్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 15 minutes 20 minutes గ్యాప్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ద ఫేమస్ జగదంబ సెంటరు. ఎలా ఉందో చూసారా, మొత్తం పండగ హడావిడితో ఉంది. ఎందుకంటే ఆ రోజు శనివారం. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ హాలిడేస్ అవ్వడం వల్ల అందరూ షాపింగ్స్లో బిజీగా ఉన్నారు. ఏ షాపు కూడా ఖాళీగా లేదు. అండ్ ఈ హాస్పిటల్ చూసారా, ఇది స్పెషల్, ఎందుకంటే ఇక్కడే కుక్కు పుట్టింది.
మా తన్వి ఇక్కడే పుట్టింది. సో జస్ట్ ఐ వాంట్ టు షో దిట్. సో ఇక్కడ మా ఫ్రెండ్ బైక్ తీసుకొని వీ వర్ రోమింగ్ ఆన్ ది రోడ్స్. యాక్చువల్గా మేము షూట్కి వెళ్ళాలి, కానీ మాకు షూట్ అయినా సరే ఏదైనా సరే మేము పండగ మూడ్లోనే ఉన్నాం. సో ఈ మూడ్లోనే మేము వెళ్ళి షూట్ కూడా చేస్తాం. సో పామ్ బీచ్కి రీచ్ అయిపోయామండి. ఈ హోటల్లో క్లయింట్ బుక్ చేసుకున్నారు. సో ఇందులోని మెటర్నిటీ షూట్ చేయడానికి ఈరోజు వచ్చాం. సో యాక్చువల్గా ఈసారి ఏ షూట్స్ పెట్టుకోకూడదు అనుకున్నాం, బట్ ఎలాగా వచ్చాం కదా అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఓకే చేశాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ బాగా తిన్న తర్వాత కూడా మాకు చాలా ఆకలేసింది, బికాజ్ మేము రోడ్డు మీద అలా తిరుగుతున్నాం కాబట్టి. సో ఇక్కడ మేము ఫస్ట్ మా లంచ్ ఏదైతే ఉందో ఆ లంచ్ ఫినిష్ చేసేసుకొని త్వరగానే చేద్దాం అనుకున్నామండి, బట్ అన్ఫార్చునేట్లీ చాలా ఐటమ్స్ ఉండడం వల్ల మేము కొంచెం స్లోగా తిన్నాం. అండ్ ఎలాగ క్లయింట్ కూడా మాకు టైమింగ్ 5 o'clock ఇచ్చారు కాబట్టి రిలాక్స్గా మేము తిన్నాం. సో ఐటమ్స్ నేను చెప్పక్కర్లేదు, మీరు చూస్తున్నారు. ఫ్రాన్స్ బిర్యానీ, క్రాబ్, ఫిష్ అంటారు కదా, ఎగిరేవి దూకేవి అన్నీ తినడానికి ట్రై చేశాను. సో లంచ్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ షూట్లోకి వెళ్ళామండి. ఇది ఒక మెటర్నిటీ షూట్ కమ్ ఫ్యామిలీ. సో ఇక్కడ మా వాళ్ళు అవుట్డోర్లో ఫస్ట్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఇండోర్కి వెళ్తారు. సో పామ్ బీచ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి, విచ్ ఇస్ అటాచ్డ్ విత్ బ్యూటిఫుల్ బీచ్ అండ్ మెటర్నిటీ కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ లేదంటే బర్త్డే ఈవెంట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్. సో ఆ రోజు నైట్ మేము ఆల్మోస్ట్ 10 అయిపోయింది నాకు షూట్ అయ్యేటప్పటికి. సో ఐ వాజ్ వెరీ టైర్డ్. సో ఐ కేమ్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా మేము డిసైడ్ అయ్యాం బీచ్కి వెళ్దామని. సో సరదాగా రోడ్ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా చాలా చల్లగా ఉంది. సో అక్కడి నుంచి మేము ఋషికొండ బీచ్ వెళ్ళడానికి బయలుదేరాం. సో మధ్యలో చూస్తున్నారు సంపత్ వినాయక టెంపుల్. ఇట్స్ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఈ రోడ్ వన్ ఆఫ్ ది ఫైన్ రోడ్స్ అండి వైజాగ్లోని. చాలామంది కాలేజెస్ ఇక్కడే జరిగి ఉంటాయి. సో ఈ రోడ్ చూసినప్పుడల్లా నా కాలేజ్ డేస్ నాకు గుర్తొస్తాయి. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడి నుంచి నేను డిగ్రీ అండ్ పీజీ నేను ఫినిష్ చేశాను. సో ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా. ఇక్కడ నుంచి బీచ్ కూడా కనబడుతుంది మనం వెళ్తున్నప్పుడు, ఆర్కే బీచ్. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఋషికొండకి వెళ్తున్నాం. ప్రయాణం అయితే బీచ్కి చేసాం, కాకపోతే మధ్యలోని మాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనబడ్డది. ద ఫేమస్ టిఫిన్ షాప్ అండి. ఇది నా ఫేవరెట్. నేను వచ్చిన ప్రతిసారి వైజాగ్కి ఒక్కసారైనా విజిట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ దోశలు ఇష్టం. అందరూ దోశలు అంటారు, బట్ అది యాక్చువల్గా అట్టులు అంటారు. అవి ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. చూసారా జనాలు ఎలా ఉన్నారో? ఇక్కడ ఓన్లీ ఎగ్ దోశ అండ్ ఇడ్లీ దొరుకుతుంది, బట్ స్టిల్ జనాలు అయితే ఎలా ఉన్నారు. అండ్ పండగ అని చెప్పగానే మా కజిన్స్ లేకుండా పండగ ఎలా అవుతుందండి? సో మేము రాకముందే వాళ్ళు కూడా వచ్చేసారు. సో మీట్ మై కజిన్స్. సో వీళ్ళు కాకుండా ఇంకా కలుస్తారు, మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ పీపుల్ కనబడతారు. సో వీడు చూడండి, నేను చెప్పాను కదా వీడికి నాకు తింటుంటే చాలు. సో ఇక్కడ చాలా బాగుంటుందండి. ది బెస్ట్ ప్లేస్ ఇన్ వైజాగ్. ఇది శాంతి ఆశ్రమం ఆపోజిట్లో ఉంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఈయన దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ 10 years నుంచి తింటాను. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన గుర్తుపడతారు నన్ను. సో ఇక్కడ ఫేమస్ వచ్చేసి అట్లు అండ్ బొంబాయి చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ వెళ్తే కనుక. సో ఇక్కడి నుంచి చక్కచక్క మేమందరం హ్యాపీగా ఫుల్గా పొట్ట నిండా తినేసి ఇంకా మేము అనుకున్న ఇప్పటికైనా పాయింట్కి వెళ్తున్నాం, బీచ్ రోడ్. సో వైజాగ్ అంటే ఫిష్ అంటే వైజాగ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెష్గా పట్టిన చేపలు హార్బర్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మార్నింగే మీరు ఏ ఆటో చూసినా సరే మొత్తం ప్యాక్ చేసిన ఆటోల్లోని మీకు చేపలే కనబడతాయి. మేబీ చేపలు చాలామందికి స్టింక్ అని అనిపిస్తుంది, బట్ బిలీవ్ మీ, చికెన్ మటన్ కన్నా ఫిష్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇది మీ అందరికీ తెలిసిన కైలాష్ గిరి ప్లస్ టెనటీ
పార్క్ ప్లేస్. సో ఇక్కడ రోడ్స్ అయితే అద్భుతంగా ఉంటాయండి, చెప్పక్కర్లేదు, చాలా స్మూత్గా ఉంటాయి. బట్ సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా నడపాలి, బికాజ్ బెండ్స్ ఉంటాయి. అండ్ వైజాగ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ ఇండియా, హిల్స్ ఒక పక్క, అంటే మీకు ఏవైతే కొండలు కనబడుతున్నాయో దాంతోపాటు మీకు బీచ్ సేమ్ లెంత్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ యారాడ బీచ్ నుంచి మీకు భీమిలీపట్నం బీచ్ వరకు బీచ్తో పాటు మీకు హిల్స్ కూడా కనబడతాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే విజిటర్స్, ట్రావెలర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఒక అద్భుతమైన అంటే ప్లేస్లో ఉన్నారని ఫీల్ అవుతారు, బికాస్ ఆఫ్ దిస్ హిల్స్ అటాచ్డ్ విత్ ది బీచ్. సో వెల్కమ్ టు వైజాగ్. ఇది అబ్దుల్ కలాం పాయింట్ అండి. సో ఈ పాయింట్లో ఏంటంటే మీకు సన్ రేజెస్ ఎలా అయితే కనబడుతున్నాయో, ఇది ఆల్మోస్ట్ 8:30 అనుకుంటాను ఇన్ ద మార్నింగ్. సో ఆ రేస్ మీకు వాటర్ మీద పడినప్పుడు ఎంత అందంగా ఉంటుందో చూడండి. సో ఈ బీచ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ భీమిలీపట్నం వరకు మనకి కరెక్ట్గా ఐసైట్ ఉన్న వాళ్ళకైతే కనబడుతుంది ప్రాపర్గా. సో అక్కడి నుంచి మేము కిందకి దిగాం. కిందన ఇది ఒక ఫ్లాట్ బీచ్ అండి, విత్ నేను ఏదైతే మీకు చెప్పానో హిల్స్ అని, ఆ హిల్స్తో అటాచ్ అయిన బీచ్ ఇది. సో హిల్ మధ్యలో నుంచి వాళ్ళు రోడ్డు తీశారు. సో ఇక్కడ ఆడుకోవడానికి కానీ లేదంటే సరదాగా పిల్లలు స్పెండ్ చేయడానికి టైం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు ట్రై చేయండి ఈ బీచ్. సో ఇక్కడ మా చిచ్చల పెరుగుడు ఎవరైతే ఉన్నారో అది క్రాప్ పట్టుకుంది, అది చూపించడానికి ట్రై చేసే లోపల పడిపోయింది. ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బకెట్ లిస్ట్లో వైజాగ్ కూడా ఉండాలి, బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. లైఫ్లో ఒక్కసారైనా రావాలి. బట్ వీఆర్ బ్లెస్డ్ దట్ వీఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళైతే ఫుల్ చిల్ అవుట్ అవుతున్నారు. సో ఈ బీచే కదండి, ఏ బీచ్లో అయినా ప్రపంచంలోని ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ, కిడ్స్తో కానీ, లేదంటే మనకు వయసు అయిపోయిన తర్వాత ఒక గంట సేపు ఇక్కడ కూర్చుంటే ఇది ఒక థెరపీ అండి, మొత్తం బాడీకి, సోల్కి. సో వీ హ్యాడ్ అ ఆసమ్ డే ఆ రోజు. మేము యాక్చువల్లీ ముందే డిసైడ్ అయ్యి వచ్చాం, ప్రతి డే రోజుకి ఒక్కసారైనా బీచ్కి వెళ్ళాలని, అది ఏ బీచ్ అయినా సరే. సో అలాగే మా ప్యాటర్న్లో కూడా రోజుకి ఒక్కసారి మేము బీచ్ అయితే పెట్టుకున్నాం. సో ఇది వ్యూ పాయింట్, మీకు పైనుంచి బీచ్ ఇలా ఉంటుంది. అండ్ ఈ గుడి ఏదైతే ఉందో, సో గంగమ్మ తల్లి గుడి. సో ఆ పాయింట్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు జాలర్పేటలోనే మేము కాసేపు ఆగామండి. సో అక్కడ ఓపెన్ ఏరియాలోనే అన్ని చేపలు అమ్ముతున్నారు, రకరకాలు పీతలు అన్నీ కనబడతాయి. సందువాలు అయితే ఇంకా అడగద్దండి, చాలా తక్కువ ఇక్కడ, బికాజ్ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సీ లైఫ్ అండ్ సీ ఫుడ్ చాలా బాగుంటుంది. సో వైజాగ్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ సీ ఫుడ్ మీరు మిస్ అవ్వద్దు, వీలుంటే పట్టుకొని కూడా వెళ్ళండి. సో చూసారా, అసలు ఫిష్ అనేది మనకి ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఇంకా వేరే స్టేట్స్ ఏదైతే, కానీ ఇక్కడ మీకు 50 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూస్తుంది మీరు పండుగ వాతావరణం అండి. ఇది ద ఫేమస్ జగదాంబ సెంటర్ నుంచి మీకు పూర్ణ మార్కెట్ రోడ్ ఇది. సో ఈ రోడ్ చూసారా ఎంత మొత్తం కిటకిటలాడుతుందో. సో ఇక్కడి నుంచి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి మా స్కూల్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను. సో ఈసారి స్కెడ్యూల్ ఏంటంటే ఫస్ట్ డే షూట్, సెకండ్ డే స్కూల్ ఫ్రెండ్స్, థర్డ్ డే పండగ ఊరు వెళ్ళాలి. సో మా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాను. సడన్గా నేను ఇక్కడ చూశాను, ఒక లైక్ సంక్రాంతి కోసం రెడీ చేస్తున్నారు సెట్ అదంతా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో వీళ్ళు దిస్ పీపుల్, క్రేజీ పీపుల్, దీస్ ఆర్ మై స్కూల్ మేట్స్. దసపల్లా ఎగ్జిక్యూటివ్లో ప్లాన్ చేసుకున్నామండి. సో ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ మేము కలుస్తాం, అది మేబీ సంక్రాంతికైనా అవ్వచ్చు, లేదంటే దసరాకైనా అవ్వచ్చు. సో ఈ ఇయర్ సంక్రాంతికి ప్లాన్ చేస్తాం, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు పండగకి రిటర్న్ అయ్యారు. సో ఆ రోజు ఫుడ్ ఏదైతే ఉందో అది మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటారు కదండి, లైక్ ఎంత ఏదైనా సరే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన వాళ్ళు ఉంటే అదొక రకమైన ఆనందం అని. సో మనం ఏంటి అనేది ఓన్లీ మన స్కూల్ ఫ్రెండ్స్కే తెలుస్తుంది. ఇది అది ఒక గుడ్ అయినా బ్యాడ్ అయినా ఇది కరెక్ట్ ఏ సైడ్ అనేది వాళ్ళు చెప్తారు.
సో సంవత్సరానికి ఒక్కసారైనా వీళ్ళు కలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఇయర్ అంతా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. సో మేము లంచ్ ముగించుకొని ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఆర్కే బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. నేను చెప్పాను కదండి, వైజాగ్ వాళ్ళకి బీచ్ అంటే అదొక రకమైన ఎమోషన్. సో నేను ఇంకా ఆ రోడ్స్ అన్ని ట్రావెల్ చేస్తుంటే చాలా మార్పులు కనబడ్డాయి, కొత్త కొత్తవి బిల్డ్ అయిపోయి ఉన్నాయి. బట్ మారలేనిది ఏంటి అంటే జగదాంబ సెంటర్, అది ఎప్పటికీ మారదు, అది కూడా ఒక రకమైన ఎమోషనే. సో అక్కడి నుంచి మేము ఆర్కే బీచ్కి వచ్చేసాం. ఇంకా ఆర్కే బీచ్ వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని రకరకాల రీల్స్, మాటలు, ఇంకా పాత రోజులు గుర్తు చేసుకోవడం, ఇంకా వాటితోనే సరిపోయింది. కబుర్లు ఆడుకుంటూ 6:30 అయిపోయింది. సో ఎవరి మట్టికి వాళ్ళు అప్పుడు డిస్పోజ్ అయ్యారు. సో నేను రిటర్న్ అవుతున్నప్పుడు ఈ లేజర్ షో చూశాను. సో ఇదొక రకమైన మనకి ఇండియన్ నేవీకి ఎవరైతే ఫైట్ చేశారో ఇండియా కోసం, లైక్ సీ ద్వారా అంటే సముద్ర ద్వారంలో నుంచి ఎవరైతే పాకిస్తాన్ కానీ అదర్ కంట్రీస్ ఇండియన్ ప్రొటెక్ట్ చేస్తూ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ట్రిబ్యూట్ ఇస్తూ ఇదొక లేజర్ షో ప్రతి సండే మనకి వైజాగ్లోని చూపిస్తారు. సో ఇంక అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరామండి, అగైన్ ద బిజీ రోడ్స్లో నుంచి. సో ఈ రోడ్ వచ్చేసి ఆర్కే బీచ్ రోడ్డు. ఇది జస్ట్ భోగి రోజు ముందు. సో రోడ్డు కూడా జనాలతో మొత్తం నిండిపోయింది, బికాజ్ సాటర్డే సండే అవడం వల్ల మొత్తం జనాలందరూ వచ్చేసారు అప్పటికి. సో వచ్చేసిందండి ఈ రోజు కోసం మనం సంవత్సరం అంతా వెయిట్ చేసే రోజు, భోగి మంట రోజు వచ్చేసింది. సో ఇది మార్నింగ్ 4:30కి మా అపార్ట్మెంట్ పైనుంచి నేను చూస్తున్నాను. మొత్తం వీధి అంతా భోగి మంటలతో ఎంత కలకలలాడుతుందో చూసారా. ఇది సిటీ లైఫ్ ఇలా ఉంది అంటే మీరు ఇంకా కొంచెం రూట్స్లోకి వెళ్తే, ఇంకా ఊళ్ళలోకి వెళ్తే ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించండి. సో మా మమ్మీ ఆల్రెడీ అప్పటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, బట్ నేను అప్పుడే లేచి ఇంకా నేను షూట్ చేస్తున్నాను మొత్తం. మా చిన్నదే ఆల్రెడీ ముగ్గులు అవన్నీ చూసి బాగా ఎక్సైట్ అయింది. ఇది ఎగ్జాక్ట్గా మా అపార్ట్మెంట్ ముందు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వీళ్ళందరూ కూడా చూడండి తిరుగుతున్నారు, ఎక్కడ చూసినా మీకు భోగి మంటలు, పొగ మంచుతోని చాలా అందంగా, అంటే కలకలలాడుతుంది. అందంగా అన్నాకన్నా ఎప్పుడూ బిజీగా ఫోన్స్లో అటు ఇటు తిరుగుతూ ఏదో ఒక పని హడావిడిలో ఉండే వాళ్ళ లైఫ్లో నుంచి ఒక్క 3 days ఫ్యామిలీ కోసం అని, లేదంటే మన జనరేషన్స్ కోసం అని, ట్రెడిషన్స్ కోసం కానీ పెడితే ఎంత అందంగా ఉంటుందో. అసలు అందరూ ఆనందంగా ఇలా కలిస్తే ఎంత బాగుంటుంది కదండి. మన టైంలోని మన పెద్దవాళ్ళు ఊర్లు తీసుకెళ్ళి ఇవన్నీ చూపించేవారు, కానీ ఇప్పుడు పిల్లలకి ఇవి ఏమీ తెలీదు. సో వీలుంటే పిల్లల్ని కూడా ఇలా ఊర్లకు తీసుకెళ్ళి అక్కడ మన కస్టమ్స్ ఏంటి, కల్చర్ ఏంటి, యాక్చువల్ ట్రెడిషన్ ఏంటి, ఏ పండుగ ఎందుకు చేస్తారు, దానికి అసలు ఎందుకు ఆ పేరు వచ్చిందని చెప్పగలిగితే ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ పేరెంటింగ్ అండ్ హౌ వి ప్రమోట్ అవర్ హిందూయిజం, ఎనీ అదర్ కల్చర్. కుక్కు అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. లైక్ తను ఫస్ట్ టైం చూస్తుంది, తను పుట్టిన తర్వాత ఇదే నేను తీసుకెళ్ళడం. ఇన్ఫ్యాక్ట్ నేను నా పెళ్ళయిన తర్వాత ఆఫ్టర్ 8 years నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇలా భోగి మంటకి రావడం. సో చూసారా, ఇక్కడ పట్టు పంచలతోని, చీరలతో చాలా అందంగా చేసుకుంటున్నారు. మాదయ్య కూడా చేయి వేసింది కొంచెం. సో we were really enjoying the moment. Actually we are living the moment. సో ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అండి. ఎవరు ఎక్కడున్నా సరే సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ ఊర్లు వెళ్ళి వాళ్ళ పండగలు పిల్లలకి పెద్దలు కలిసి చేసుకుంటే అద్భుతమైన ఎక్స్పీరియన్స్, అది అందరూ పొందాలి. సో మ్యాక్సిమం టైం ఉంటే, లేదంటే టైం తీసుకొనైనా సంవత్సరానికి ఒకసారి పండగకైతే ఇంటికి ఖచ్చితంగా వెళ్ళండి. సో ఈరోజు మా భోగి పండుగ ఇలా స్టార్ట్ అయింది. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గులు చాలా సంవత్సరాలు అయిపోయిందండి. ఇగ్నోర్ మై ముగ్గు, కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, ఏదో ట్రై చేశాను మేనేజ్ చేయడానికి. సో ఇంకా అది అయిన తర్వాత మా అమ్మ చేసిన హడావిడి ఇంత అంతా కాదు, మొత్తం పట్టుగా ఉండాలి అని.
సో దీంతో పాటు ఇంక ఇంట్లో అయ్యే వంటలు వార్పులు కూడా చూడండి. సో ఈరోజు మార్నింగే మా మమ్మీ నాన్ వెజ్ స్టార్ట్ చేసింది విత్ చికెన్ కర్రీ అండ్ పులావ్. స్నానాలు అవి అయ్యేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేకపోయాము. జస్ట్ అంబల్ తాగాం. అంబల్ అంటే ఐడియా ఉంటుంది, రాగి మాల్ట్. అది తాగేసి ఇంక డైరెక్ట్గా మేము లంచ్లోకి వెళ్ళిపోయాం. సో లంచ్ స్పెషల్లో మీకు నాటుకోడి పులావ్ ఆమ్లెట్తో మేము లంచ్ ఫినిష్ చేసాం. ఇంక ఇక్కడి నుంచి మేము ప్యాంట్లూన్స్ వెళ్ళి ఏదైతే షాపింగ్ కొంచెం పెండింగ్ ఉందో అది కూడా ఫినిష్ చేసి నేను రిటర్న్ భోగి రోజు ఫినిష్ చేసేసాను. ఇది మీకు 2 పార్ట్స్లో ఉంటుందండి వ్లాగ్ అనేది. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 నేను మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంటర్టైన్ చేసిందని అనుకుంటాను. ఎవరికైతే ఏమైనా తెలిస్తే కమెంట్స్ పెట్టండి. వైజాగ్ ఎలా ఉంది అనేది చూడండి. ఇది జస్ట్ ఫస్ట్ 3 days వ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ పీపుల్ ఫర్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ లవ్. కీప్ షేరింగ్, సబ్స్క్రైబింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో టోస్ అండ్ ఫింగర్స్ హ్యాండిల్ తప్పకుండా ఫాలో చేయండి. అండ్ సెకండ్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. సెకండ్ బ్లాగ్లోని సంక్రాంతి సంబరాలు ఏంటి, ఏం తిన్నాం, ఎక్కడికి తిరిగాం అండ్ రిటర్న్ ఎలా అయ్యాం, ఇవన్నీ స్టోరీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. కీప్ షేరింగ్ యువర్ లవ్ అండ్ పీస్. థ్యాంక్ యూ సో మచ్.